హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైసమ్మ కిచెన్. ఇంకా ఈరోజు స్పెషల్ వచ్చేసి మసాలా వంకాయ కర్రీ. చాలా ఈజీ వేలో చాలా తొందరగా అయిపోతుంది. ఎంత ఈజీ అంటే చాలా ఈజీ అయిపోతుంది. మసాలా వంకాయ కర్రీ చాలా జ్యూసీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీనికోసం మనం ఒక మసాలా తయారు చేసుకుందాం. ముందుగా పెనం తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుందాం. అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, కొంచెం ఎండు కొబ్బరి, తర్వాత 4 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాం. కొద్దిగా సిమ్లోనే కలుపుకోండి, ఎందుకంటే మాడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కొద్దిగా సిమ్లోనే వేయించుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వేసుకోండి. చింతపండు ఇలా వేసుకోవచ్చు, మామూలుగా వాటర్ కూడా పోసుకోవచ్చు. కాకపోతే నేను ఇలా డైరెక్ట్ వేసిన. అందులోనే కొంచెం కొత్తిమీర, తర్వాత కొద్దిగా పుదీనా, వేసి బాగా కలపండి. ఇందులోనే లాస్ట్లో కొద్దిగా నువ్వులు వేసుకోండి. నువ్వులు ముందుగా వేస్తే కొంచెం తొందరగా మాడిపోతాయి అన్నమాట అవి. అందుకే కొద్దిగా లాస్ట్లో వేసుకోవాలి. ఇవి లాస్ట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం సిమ్లోనే చేయాలండి ఇది. కొద్దిగా మంట ఎక్కువ పెట్టినామంటే మొత్తం మాడిపోతుంది. అలా కాకుండా పొయ్యి చిన్నగా పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, నేను కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేస్తున్నా, మీరు తగినట్టు వేసుకోండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత ఇందులోనే కొన్ని వాటర్ పోసుకోండి. మనకి ఎందుకంటే పేస్ట్ లాగా కావాలి కాబట్టి కొన్ని వాటర్ పోసుకొని మొత్తం పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకుందాం. నేను ఫ్రెష్గా ఒక 8-9 వంకాయలు తీసుకున్నానండి. చాలా ఫ్రెష్ అన్నమాట అవి. బాగా కడుక్కొని శుభ్రం చేసుకొని కొనలు కొంచెం కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. వీటినే కొంచెం మన మసాలా వంకాయలాగా మధ్యలోకి కట్ చేసుకుందాం. ఎందుకంటే ఇందులో పురుగులు ఉండే ప్రమాదం ఉంది కాబట్టి బాగా జాగ్రత్తగా చూసుకొని అన్నీ ఒకటొకటి కట్ చేసుకోండి. చూడండి, పురుగులు లేకుండా మొత్తం ఫ్రెష్గా తీసుకొని చూపిస్తున్నాం మీకు. ఇప్పుడు కర్రీ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని కొద్దిగా పోపు దినుసులు వేసుకొని అందులోనే కొద్దిగంత ఉల్లిగడ్డ, నేను ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నా. తర్వాత అందులోనే 4 చీలిన పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేయనిద్దాం. ఇందులోనే టమాటా వేసి టమాటా కొంచెం ఉడికేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇది కూడా కొంచెం మంట తక్కువ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కొద్దిగా టమాటా ఉడికింది అనేటప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత చూడండి బాగా ఉడికిపోయింది. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు చూద్దాము. ఓకే, మొత్తం పేస్ట్ అయిపోయింది, బాగా అయిపోయింది మంచిగా. ఇప్పుడు ఇందులోనే వంకాయ ముక్కలు వేసుకుందాం. బాగా కలుపుకోండి. మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే ఇప్పుడు మనము ఇంతవరకు వేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసేసి బాగా కలుపుకోండి. ఇందులోనే కొద్దిగా ఇంత ముందుకు మిగిలిన వాటర్ ఉంటాయి కదా పేస్ట్లో, ఆ వాటర్ పోసేసి బాగా కలుపుకుందాం. మొత్తం పేస్ట్ అనేది మొత్తం వాటర్లో కలిసేలాగా ఫుల్ కలుపుకొని చూడండి ఆల్మోస్ట్ కొద్దిగా సెట్ అయిపోయినట్టు అయింది.
ఇంకా ఇప్పుడు కొద్దిగా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఓకే, చూడండి ఆల్మోస్ట్ కొంచెం ఉడికి దగ్గరకు వచ్చింది వంకాయ. మీడియంలోనే ఉడికించండి, ఎందుకంటే మసాలా వేసినాం కాబట్టి మసాలా కింద అంటుకునే ప్రమాదం ఉంది. అందుకని చెప్పేసి కొద్దిగా సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని కొద్దిగా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది. ఆల్మోస్ట్ వంకాయలు కూడా ఉడికిపోయినాయండి చూడండి. ఓకే, ఫైనల్గా కర్రీ మాత్రం రెడీ అయిపోయింది. చూడడానికి మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది, కలర్ఫుల్గా ఉంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఎంత బాగా వస్తుందంటే మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.